ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, అధిక మొత్తంలో నీకు ధనలాభము అనేది కలగబోతుంది. కాబట్టి కాదు అనకుండా ఒక్కసారి నా చేతిని తాకు అని అంటున్నారండి మరి ఆ దుర్గమ్మ తల్లి. మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో, ఆ తల్లి మనకు ఈ యొక్క సందేశం ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ తల్లి మాటల ద్వారానే తెలుసుకుందామండి. తల్లి, చాలా రోజుల తర్వాత నీ యొక్క అదృష్టము అనేది తిరిగి రావాలి అనేసి నీ దగ్గరికి చేరబోతుంది. అత్యంత ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు కదా. అయితే ఇప్పుడు నీ ఇంటి గడప అదృష్టం వైపు అదృష్ట దేవత తలుపు తట్టబోతుందన్నమాట. కాబట్టి నీవు ఇన్నాళ్ళుగా అనుభవించినటువంటి కష్టాలు, బాధపడినటువంటి బాధలు, నీకు ఎదురవబోతున్నటువంటి మోసాలకు ముగింపు పలికేటువంటి సమయం వచ్చేసింది. అధిక ధనలాభము అనేది నీకు కలగబోవడానికి కారణం, అలాగే ఈ యొక్క శుభవార్త వెనుక దాగి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి హెచ్చరిక నీవైతే తప్పకుండా తెలుసుకునే తీరాలి. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల వలన నీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి కొన్ని విషయాల గురించి నీవు తప్పకుండా తెలుసుకోవాలి. అసలు నీ ఇంట్లోనే ఉంటూ నీ యొక్క రక్తాన్ని తాగుతున్నటువంటి కొంతమంది శత్రువులు దాగి ఉన్నారు. అసలు వారు ఎవరు, నీవు తప్పక వారి గురించి తెలుసుకోవాల్సినటువంటి రహస్యం ఇదే. కాబట్టి ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా, ఈ యొక్క మాటలను నిర్లక్ష్యం చేయకుండా ఏకాగ్రతతో నేను చెప్పేటువంటి మాటలను పూర్తిగా ఆలకించు. ఆ పరమ సత్యం ఏంటి అనేది కూడా నీవు తెలుసుకున్న తరువాతనే తప్పకుండా జాగ్రత్త పడతావు. ఓ బిడ్డ, నీవు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎందుకంటే అత్యంత భయంకరమైనటువంటి నీ యొక్క జీవితానికి మలుపు తిప్పేటువంటి సమయం అనేది రాబోతుంది. నీ జీవితం ఏ దిశలో వెళ్ళాలో, ఏ నిర్ణయము అనేది నీవు తీసుకోవాలో నిర్ణయించేటువంటి గడియలు నేనే తీసుకురాబోతున్నాను. నీవు పోరాడుతున్నటువంటి పోరాటాలు, అలాగే మోసాలు, నీ యొక్క రహస్య శత్రువులు ఆట కట్టించబోయేటువంటి సమయం రాబోతుంది. చెప్పాలి అంటే ఆ సమయం ఒక దివ్యమైనటువంటి ఒక హెచ్చరిక లాంటిది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. దీన్ని నీవు నిర్లక్ష్యం అనేది చేయవద్దు. నిర్లక్ష్యం చేస్తే అది నీ యొక్క అదృష్టము అంతా కూడాను తలకిందులైపోతుంది. నీ ఇంటి పునాదులు సైతం కదిలిపోతాయి. నీ కుటుంబ సభ్యులు అందరి నిద్ర కూడాను అంతా కూడా కరువైపోతుంది. ఎందుకంటే ఎన్నేళ్లుగానో నీ యొక్క ఎదుగుదలను అడ్డుకుంటూ నీ యొక్క కళ్ళను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ఒక శత్రువు అనేది దాగి ఉన్నారు. వారు నీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు. అయితే నీ జీవితంలో నీవు ఎన్నో కష్టాలను పడుతూ ఎంతో పోరాటం చేస్తున్నప్పటికీ కూడాను తప్పకుండా ఏదో ఒక రకమైనటువంటి అభివృద్ధికి నాకు కనిపించబోతుంది అని చెప్పేసి నీవు అనుకున్నటువంటి ప్రతిసారి కూడాను నీకు దక్కవలసినటువంటి ఏ విషయాన్ని అయినా కానీ, అభివృద్ధి అయినా, ధనమైనా కానీ, మంచి జీవితమైనా, ఇలా ఏదో ఒకటి నీకు దక్కకుండా పోతుంది. నీ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడాను కొత్త కోణంలో చూడడం ప్రారంభించడం, లేదంటే ఎందుకంటే నీవు బాగా గమనిస్తే అంటే గత కొంతకాలంగా నీవు తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయము కూడాను వెనక్కి నెట్టివేయబడుతుంది. నీ యొక్క బంధాన్ని నిన్ను అంతా కూడా ఏడిపిస్తూ వస్తున్నాయి. నీ యొక్క కష్టము, నీ సంతోషం ఇవన్నీ కూడాను ఆమడ దూరంలో వెళ్ళిపోతున్నాయి. అయితే బాగా గుర్తుపెట్టుకో, ఇది అంతా కూడాను కేవలం నిన్ను కాలం పెడుతున్నటువంటి పరీక్ష, అలాగే భగవంతుడు నీకు పెడుతున్నటువంటి పరీక్ష అనేసి అనుకుంటే మాత్రం అది అంతా కూడా నీ యొక్క మూర్ఖత్వం అవుతుంది. మనిషి తన యొక్క పనిలో మునిగిపోయి ఎప్పుడూ కూడాను కొన్ని విషయాల గురించి పట్టించుకోడు. రేపంతా కూడా బాగుంటుందిలే, ఈరోజు ఇలా ఉన్నప్పటికీ కూడాను ఇది అంతా కూడా నా యొక్క కర్మ ఫలితం కాబోలు అనేసి అనుకుంటూ సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఒక విపత్తు ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు విపరీతంగా పెరిగిపోతాయో, లేదా అనుకున్నటువంటి పని అనేది ఆగిపోతుందో, ఆరోగ్యం ఒక్కసారిగా పాడైపోతుందో, అప్పుడు చేతులు జోడించి భగవంతుని వేడుకుంటారే కానీ ఈసారి జరగబోయే దాన్ని కొంచెం నీవు చెప్పాలి అంటే నీకు ఒక హెచ్చరిక లాంటిదన్నమాట. ఎందుకంటే నీ చుట్టూ ఏర్పడి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు నిన్ను ఒక్కసారిగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నాయి. ఎన్నో వేళ్లుగా నీ ఇంట్లోనే ఉంటూ నీ యొక్క శక్తిని పీల్చుకుంటున్నటువంటి ఆ యొక్క అదృశ్య శక్తులు ఈ రోజున మేలుకోబోతున్నాయి. ఆ తర్వాత నీకు ఎంతో కొంత అవి అంతా కూడా నిద్రను కరువు చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటున్నాయి. కాబట్టి నీవు ఇంతవరకు కూడాను అంటే భరించింది చాలు. నీ యొక్క సొంత మనుషులు నిర్లక్ష్యం, నీ యొక్క అత్యంత సన్నిహితులుగా చేసినటువంటి మోసం, నీ వెనక పన్నినటువంటి కుట్ర అన్నీ కూడాను ఇప్పుడు బయటపడబోతున్నాయి. నీ ముందు నవ్వుతూ నటిస్తూ లోపల నీ యొక్క వినాశనాన్ని కోరుకున్నటువంటి వారు, నీ యొక్క సంతోషాన్ని చూస్తూ కుళ్ళుకున్నటువంటి వారు అందరి ముసుగులు కూడాను త్వరలోనే తొలగిపోబోతున్నాయి. ఎవరూ కూడాను తప్పించుకోలేరు, ఎవరూ కూడాను దాక్కోలేరు. ముఖ్యంగా
స్పష్టంగా నీవు గమనిస్తే నీ యొక్క అభివృద్ధి బాటలు అంతా కూడాను కనిపిస్తూనే ఉన్నాయి కదా. చీకటి తొలగి వెలుగు రాబోతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కానీ నీవు చెప్పేటువంటి కొన్ని సంకేతాలను అయితే ఖచ్చితంగా నీవైతే గుర్తుంచుకోవాలి. నీవు దేనికి కూడా అసలు భయపడవద్దు. అదే నీ ముందు నీ కుటుంబాన్ని చిందరవందర చేసేదానికి కొంతమంది వ్యక్తులు ఎక్కువగా అంటే నీపై దృష్టి సారించి ఉన్నారు. నీ యొక్క కళ్ళను కలుషితం చేస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. నా యొక్క అనుగ్రహం నా దయ నీపై ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఇన్నాళ్ళుగా నీవు పడుతున్నటువంటి శ్రమకు కష్టాలకు శత్రువుల యొక్క కుట్రలు ఇక పూర్తిగా వారి యొక్క దుష్టి దోషము అనేది కూడా నీ నుండి తొలగిపోబోతున్నాయి. కాబట్టి మరిన్ని ఎక్కువగా అంటే నీకు వచ్చేటువంటి అవకాశాలు ఒక్కసారిగా నీ యొక్క తలుపు తట్టబోతున్నాయి. నీ యొక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండబోతుంది. ఎందుకంటే ఈ రోజు నుండి నేను నీ యొక్క శత్రువుల యొక్క ఆటను కట్టించబోతున్నాను. అలాగే శత్రువులను వాటి అల్లికినటువంటి వలల్లోనే వారిని అయితే చిక్కుకునే విధంగా చేయబోతున్నాను. ప్రస్తుతం శత్రువుల యొక్క కుట్రలు అనేవి పరాకాష్ఠకు చేరుకోబోతున్నాయి. వారు నిన్ను కిందకు పడవేయాలనేసి కానీ పడవేయలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు నిన్ను భయపెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. నీ యొక్క మనసులో ఆందోళన నింపి రాత్రులు నిద్ర అనేది లేకుండా చేయాలనుకుంటున్నారు. కానీ నేను మాత్రం నీకు కొన్ని సంకేతాలను స్పష్టంగా చెప్తున్నాను. శత్రువుల యొక్క కాలం చెల్లిపోబోతుంది. ఎవరిపై అయితే నా యొక్క అనుగ్రహం అనేది ఉంటుందో, ఎవరి మనసున అయితే స్వచ్ఛంగా ఉంటుందో వారిని ఏ తంత్రాలు మంత్రాలు ఏ దృష్టి దోషాలు ఏ కుట్రలు ఏది కూడా చేయలేవు. నా యొక్క కృప అనేది నీకు ఒక రక్షణ కవచంలా ఉంది. నీ యొక్క ప్రతి ఒక్క కష్టాన్ని సులభంగా దాచిపెట్టే విధంగా చేస్తాను. అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టు. ఎందుకంటే నీకు అహంకారం ఉంటే మాత్రం దైవానికి దూరం అయిపోతావా అంటే కాబట్టి ఇటువంటి జాగ్రత్తగా ఉంటే అంటే రాబోయేటువంటి కాలము అంతా కూడాను నీకు పుణ్యకాలమే. నీకు కొన్ని మార్పులను గనక గమనించినట్లయితే నీ యొక్క అభివృద్ధికి కొంత దారులు అయితే తెరుచుకోబోతున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ధనలాభం నీకు కలగబోతుంది. ప్రతి చోట వెలుగు నింపబడుతుంది. కొత్త కొత్త అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అది అంతా కూడాను ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీవు నమ్మకంలో నా యొక్క చేతిని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ కొన్ని కష్టాలు ఎదురైనా కానీ ఎంత బాధపడినా నీకు ఎవరు ఏదైనా కానీ నీ యొక్క మనసులో కుమిలిపోతున్నటువంటి నిరాశకు నిస్పృహలకు లోను కాకుండా నాకు నా తల్లి ఉంది అనేటువంటి ధైర్యంతో నా యొక్క చేతిని జాగ్రత్తగా పట్టుకొని అలా నిల్చొని వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటే తప్పకుండా నీకు కావాల్సినటువంటి ధనలాభం అనేది కలుగుతుంది. ఎన్నాళ్ళుగానో ఆగిపోయినటువంటి పనులు తిరిగి మొదలవ్వడం చూస్తావు. అయితే ఒకవేళ నీవు నిర్లక్ష్యం మాత్రం అసలు చూపవద్దు. నీ యొక్క కళను నన్ను చిన్నాభిన్నం చేయాలనేసి కంకణం కట్టుకున్నారు కొంతమంది వ్యక్తులు. నీకు కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి చూస్తున్నారు. నీవు చాలా కాలంగా ఇటువంటివి అన్నీ కూడా భరిస్తూ వచ్చున్నావు కదా. నీ ఇంట్లో వారి యొక్క నిర్లక్ష్యం నీకు అత్యంత సన్నిహితమైనటువంటి వారు చేసినటువంటి మోసాలు నీ వెనుక కొంతమంది ఆడినటువంటి నాటకాలు అన్నీ కూడా నీకు తెలియనవి కాను. కానీ నీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల నీ యొక్క వినాశనాన్ని కోరుకునేటువంటి వారు నీ యొక్క ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోయినటువంటి వారు అందరి యొక్క ముసుగులు కూడాను తప్పకుండా తొలగిపోయే విధంగా చేయబోతున్నాను. చెప్పాలి అంటే ఏదో ఒక సంఘటన అనేది జరగడము లేదంటే అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడినటువంటి మాటలు లేదంటే ఒక కళ ద్వారా నీకు ఆ యొక్క మనుషులు ఎవరనేది కూడా పూర్తిగా అర్థమయ్యే విధంగా చేస్తాను. ఎవరు నీ యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నారు, ఎవరు నీ వెనక కుట్రలు పన్నుతున్నారు, నిన్ను కిందకి లాగాలనేసి చెడు ఉద్దేశంతో పథకాలు వేస్తున్నారు అనేది కూడా తప్పకుండా నా యొక్క ఆఖరి తీర్పుతో బయటపడబోతుంది. వారు చేస్తున్న ప్రతి ఒక్క అడుగు వారు తప్పకుండా వేరే అంటాకు అండ ఎదుర్కోవంటాలు. అయితే అలాగే వారు తిరిగి వారి యొక్క సొంత వాకిలిలోనే అంటే వారు వేసినటువంటి వలలో వారే చిక్కుకోబోతున్నారు. బయటికి వచ్చేటువంటి దారి దొరక్క అల్లాడిపోతారు. దైవం కొంచెం ఆలస్యంగా చేయవచ్చేమో కానీ అన్యాయాన్ని మాత్రం ఎప్పటికీ కూడా సహించదు. భగవంతుడు ఇంట్లో ఆలస్యం చేయవచ్చేమో కానీ అన్యాయము అనేది అస్సలు ఉండదు కదా. శత్రువులు తన యొక్క తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించేటువంటి కాలం మొదలైంది అని చెప్తున్నాను. కాబట్టి ఈ సమయంలో నీవు నీ యొక్క శక్తిని తప్పకుండా కాపాడుకోవాలి. నీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకో. అనవసరంగా కోప్పడడం కానీ ఆవేశపడడం కానీ తప్పు నిర్ణయాలు తీసుకోవడం కానీ అసలు చేయవద్దు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది అంతా కూడాను నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సవాలును కూడాను ఒక పరీక్ష లాంటిదే. ఎవరైతే నీ యొక్క కష్టకాలాన్ని ఓపికతో దైవచింతనతో దాటుతున్నారో వారి యొక్క జీవితంలో ఊహించిన మార్పులు అయితే వస్తాయి. నీవు తప్పకుండా నా యొక్క అనుగ్రహంతో సమగ్రవంతంగా ధనవంతురాలు అవుతావు. ఆగిపోయినటువంటి పనులు వేగంగా పూర్తి కావడం నీవే చూస్తావు కదా. బంధువులు అంతా కూడాను బంధాలు బలపడతాయి. నీ యొక్క ఆరోగ్యం అంతా కూడా మెరుగుపడుతుంది. నీ యొక్క అదృష్టం
అంతా కూడా ప్రకాశించేటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నీ ఇంటి వాతావరణం చాలా భారంగా ఉన్నట్లుగా నీవు గమనిస్తూనే ఉండవచ్చు. లేదంటే కారణము అనేది లేకుండా నీ యొక్క మనసు అంతా కూడా పూర్తిగా ఆందోళన చెందుతూ ఉండవచ్చు. రాత్రిపూట తెలియనటువంటి భయం వేయడం, నిద్ర అనేది పట్టకపోవడం, ఇటువంటివి అన్నీ కూడా తరచూ జరుగుతూ వస్తున్నాయి కదా. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రావడం, తలనొప్పిగా అనిపించడం, ఇటువంటివి అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి శక్తులు నీపై ప్రభావం చూపుతున్నాయని చెప్పుకోవడానికి కొన్ని సంకేతాలు. అయితే అసలు భయపడవద్దు. తప్పకుండా నీకు ఈ క్షణం నుండి ఒక దివ్యమైనటువంటి శక్తిని నీ చుట్టూ రక్షణ కవచంలా మారబోతుంది. నీ ఇంట్లో ప్రతికూలతను దూరం చేసి ప్రశాంతతను తప్పకుండా నింపబోతుంది. నీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అరహర మహాదేవ లేదంటే జయ హనుమాన్ అనేటువంటి నామాలను తప్పకుండా స్మరిస్తూ ఉండు. నీవు ఏ శక్తినైతే భగవంతునైతే నమ్ముతావో తప్పకుండా వారు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకునే విధంగా రక్షిస్తారు అనేటువంటి నమ్మకంతోనే ఉండు. ఇంట్లో ధూపం ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉదయం సాయంత్రం దీపారాధన అనేది చేయడం అలవర్చుకో, అసలు మర్చిపోవద్దు. భగవంతుడు న్యాయం చేసేటువంటి రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోవాల్సిందే. వారు పారిపోవడానికి వారి దారిని వారు వెతుక్కోవాల్సిందే. ఇన్నాళ్ళు నిన్ను ఇబ్బందులు పెట్టినటువంటి శత్రువుల కంటే నీవు ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకునేటువంటి సమయం నీకు రాబోతుంది అనేసి ఈ యొక్క సందేశం ద్వారా నీకైతే తెలియపరచబోతున్నాను. ఎప్పటికైనా కానీ అంటే అమాయకమైనటువంటి నా యొక్క భక్తులకు అన్యాయం అనేది జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు కదా ఈ తల్లి. మరి ఈ యొక్క నిజాన్ని నీవు తెలుసుకోవాలని ఈ యొక్క సందేశాన్ని నీకైతే వినిపించబోతున్నాను. మరి కొంతమంది చూసినటువంటి కుట్రలకు నీవు బాగా ఎక్కువగా వారి యొక్క ప్రలోభావాలకు గురి అయి నీకు జరగవలసినటువంటి న్యాయం అనేది జరగక రావాల్సినటువంటి డబ్బు అనేది చేతికి అందక నీవు ఎంత బాధపడుతున్నావో ఎంత నరకం చెందుతున్నావో నాకు తెలుసు. కాబట్టి నిన్ను బలహీనంగా భావించారు కొంతమంది వ్యక్తులు. కాబట్టి నీ యొక్క ఎదుగుదలను చూసి ఇక నుండి నోరు వెళ్ళబెట్టడం ఖాయం. ఆ రోజు నీకు అందబోయేటువంటి ఆ యొక్క దివ్య ఆశీర్వాదం నీ యొక్క భవిష్యత్తుకు ఒక సంకేతంలా మారిపోబోతుంది. ఇకపై నువ్వు దేనికి కూడా అసలు భయపడవద్దు, తల వంచవద్దు. కేవలం నీ యొక్క పనిపై దృష్టి అనేది పెట్టు. నిజాయితీగా కష్టపడు. భగవంతుని తీర్పు ఖచ్చితంగా నీ వైపే ఉంటుంది. నీకు కీడు తలపెట్టేటువంటి వారికి ఆ యొక్క కీడు అనేది తగులుతుంది. వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతాయి. ఎవరైతే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారో వారికి ఆ యొక్క దైవం అనేది రెట్టింపైనటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది. సత్యం మార్గంలో నడిపెడుతుంది. నీలాంటి వారికి ఈ యుద్ధంలో తప్పక విజయం అనేది లభిస్తుంది. నిన్ను ఏ శక్తి కూడా ఆపలేదు. నీపై ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దైవకృప ఎప్పుడూ కూడాను నీ నుండి దూరం కాదు. ఇది అంతా కూడాను నీ యొక్క శత్రువుల యొక్క ఆట కట్టించడానికి, వారి యొక్క కుట్రలను నాశనం చేయడానికి సిద్ధం చేయబోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే నీవు కీలకమైనటువంటి ఒక మంచి పాత్రను అయితే నీకు ఇచ్చినటువంటి ఒక చిన్న జీవితంలో అద్భుతంగా పోషిస్తున్నావు. చాలా మంచి మనసే నీది. అందరూ కూడా నావారే అనుకుంటావు. అందరినీ కూడా ప్రేమతో పలకరిస్తావు. అలాగే నీకున్నటువంటి బలమో బలహీనత గురించి ఎవరితో కూడా చెప్పుకోవద్దు. ఇక నుండి చాలా జాగ్రత్తగా సమాజంలో ఎదగడము అనేది నేర్చుకో. అలాగే అంతా కూడా అమాయకంగా ఉంటే నీవు ప్రతి ఒక్కరూ కూడాను అణిచివేయాలనే చూస్తారు. కాబట్టి కొన్ని విషయాల్లో తప్పకుండా మేలుకో, ఎదుర్కో. ప్రతి ఒక్క సవాళ్ళను కూడా నీకు అనుకూలంగా ఉండేటువంటి ప్రతి ఒక్క సవాళ్ళను కూడా నీవు ఇష్టంగా నీకు అనుకూలంగా మలుచుకో. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు నీవైతే తప్పకుండా వింటావు. చెప్పాను కదా, ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా మరలా వేగంగా ముందుకు సాగే విధంగా చేస్తాను. నీవు కల్లో కూడా ఊహించినటువంటి ఒక సహాయము అనేది నీకైతే తప్పక చేయబోతున్నాను. ముఖ్యంగా చెప్పాలి అంటే నీ యొక్క దారిలో ఉన్నటువంటి చీకట్లను తొలగించి వెలుగును తప్పకుండా నింపబోతున్నాను. నీ మీద నీకు నమ్మకం అనేది ఉండే విధంగా చేస్తాను. ఓపికగా ఉండు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా భగవంతునికి అణువున కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండు. ఎందుకంటే నీకు అన్ని విధాలుగా కూడా సహాయం అనేది చేసేది కేవలం ఆ యొక్క భగవంతుడే. కాబట్టి నీకు న్యాయం అనేది జరిగే విధంగా చేస్తుంది. కాబట్టి నీకు ఆ యొక్క భగవంతుడి యొక్క నీ యొక్క విజయాన్ని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. సత్యం బయటపడే ముందు ఆకాశంలో అలజడి ఏ విధంగా అయితే మొదలవుతుందో, మనసులో తెలియనటువంటి ఆందోళన అనేది అయితే తొలగిపోతుందో అవన్నీ కూడా నీకు రుచి అనేది చూపిస్తాను. నీ యొక్క పరిస్థితులన్నీ కూడాను అకస్మాత్తుగా మారుస్తాను. గత కొన్ని రోజులుగా నీవు అనుభవిస్తున్న మనశ్శాంతి లేనటువంటి స్థితి, ఇటువంటి అన్నీ కూడా నీకు అదృష్టం వైపు పరుగులు పెట్టే విధంగా చేయబోతున్నాను. పాత తప్పులు, పాత అప్పులు అన్నీ కూడా తొలగిపోయి కొత్త జీవితాన్ని నీవైతే ప్రారంభించబోతున్నావు. నీ యొక్క అదృష్టము అంతా కూడా మారిపోతున్నప్పుడు నీకు ఎన్నో రకాల అందమైనటువంటి మనశ్శాంతి అనేది కలుగుతుంది. తర్వాత కొంత సంతోషాలు, కొత్త మార్పులు అన్నీ కూడా నీ యొక్క తలుపులు తట్టబోతున్నాయి. నా యొక్క అనుగ్రహంతో నీ యొక్క జీవితంలో అనుగుణమునా కూడా శాంతి, సుఖము అనేది తప్పకుండా నీవే పొందే విధంగా చేస్తాను. సంతోషంగా ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా.